హే ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ గెస్ట్ గురించి మీకు ఏం చెప్పను. యాక్చువల్లీ నేను కొంచెం రీసెర్చ్ చేశాను తన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడానికి. బట్ నేను రాసుకున్న క్వశ్చన్స్, నేను రాసుకున్న ఇంట్రడక్షన్ చాలా ఇంటర్వ్యూస్లో కవర్ అయిపోయింది. సో నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాను. స్నిగ్ధ హియర్. హాయ్. నో ఇంట్రడక్షన్ మీకు కదా. యాక్చువల్లీ ఇంట్రడక్షన్ మొత్తం మీ గురించి తెలిసినవే ఉన్నాయి, నాకు అలా చెప్పడం ఇష్టం లేదు. సో ఇంటర్వ్యూలోనే ఇంట్రడక్షన్ తెలియనివన్నీ చెప్పాలి ఇవాళ మీరు. షూర్ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో చెప్పండి. మీరు కనిపించేలాగే క్వశ్చన్కి ఆన్సర్స్ ఉంటాయా లేకపోతే డిప్లొమాటిక్గా ఉంటాయా? కనిపించేలాగే ఉంటాయండి. తప్పని వచ్చాను, నోటి దొరద ఎక్కువ కదా, కొంచెం అలా వచ్చేస్తా. అదే కావాల్సింది మాకు కదా. అయినో అవి ఉంటేనే వ్యూస్ వస్తాయి మరి కదా. చలో ఫస్ట్ క్వశ్చన్. యాక్చువల్లీ క్వశ్చన్ కంటే ఇది ఒక కాన్వర్సేషన్లో స్టార్ట్ చేద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్ కంటే ఎవరు స్పాట్ చేశారు స్నిగ్ధని ఫ్లాంబాయింట్ లేదా టామ్ బాయిష్ గర్ల్ లాగా? దాము గారు, యాక్చువల్లీ దాము గారు అండ్ నందిని, బోత్ ఆఫ్ దెమ్. అంటే ఇందులో చూసారు టీవీ ఛానల్లో, మన ఈటీవీలో ఒక్కరే దాంట్లో రియాలిటీ షోలో నేను పాడుతుండే, అప్పుడు చూసి అలా పట్టుకున్నారు. సో అప్పుడు కూడా ఇలాగే ఉన్నారా? కొంచెం ఇలాగే ఉన్నాను ఇలా ఉన్నాను కాబట్టి వాళ్ళ కళలో పడ్డాను. నాదే మాటలు చూసి అలా కాదు, అస్సలు అట్లా కాదు. సో కెరియర్ స్టార్టింగ్ ఏం చేసేవాళ్ళు మూవీస్లోకి రాకముందు? ఐ వాజ్ హెచ్ఆర్ మేనేజర్. అండ్ విన్నాను గోల్డ్ మెడలిస్ట్ అని. ఏదో అలా మెల్ల వేసుకోవడానికి ఇచ్చారండి, ఇప్పుడేం బీరువాలో తెలించామంటే. అంటే బాగా స్టూడియోసా ఏంటి? లేదు, నేను డ్రమాటిక్స్లో కానీ లేకపోతే గేమ్స్, డాన్స్ వీటిలోనే ఎక్కువ ఉంటుండే, గ్రౌండ్లోనే ఎక్కువ ఉంటుండే. లాస్ట్ నాకు కానీ ఎగ్జామ్ టెన్షన్ ఒకటి నాకు ఎక్కువ, కొంచెం బటర్ఫ్లైస్ ఎక్కువ. అంటే లాస్ట్ ఎక్కడ ఫెయిల్ అయిపోతానో అని ఎక్కువ. నిద్రలో కూడా కళ్ళు వచ్చి ఇప్పటికీ వస్తున్నాయండి ఆ పీడ కళలు. అంటే అలా ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు అండ్ పేపర్లో ఒక్క ముక్క కూడా నాకు తెలియనట్టు వస్తుంది అనమాట. సో అలా టెన్షన్ ఎక్కువ, అందుకని చదివేదాన్ని. లాస్ట్ 2 months 3 months బాగా చదివేదాన్ని, అలా వచ్చేది అంతే. సో ఏంటి డిగ్రీ చేసి ఎంబీఏనా లేకుంటే? డిగ్రీ చేసి ఎంబీఏ. మొత్తం అంతా హైదరాబాదేనా? నో నాట్ అట్ ఆల్. నేను హైదరాబాద్లో తర్వాత మూవ్ అయ్యాను. ఎంబీఏ ఇక్కడ చేశారా? ఎంబీఏ కూడా ఇక్కడ చేయలేదు నేను. ఇది సిఆర్ రెడ్డి, నేను సిఆర్ రెడ్డి ప్రోడక్ట్. సో మొత్తం వైజాగ్? లేదు, సిఆర్ రెడ్డి ఆఫ్కోర్స్ ఆంధ్ర యూనివర్సిటీ, సిఆర్ రెడ్డిలో చేయడం జరిగింది. పుట్టింది పెరిగింది అంతా రాజమండ్రి, స్కూలింగ్ రాజమండ్రి అండ్ కాలేజ్ మళ్ళీ ఏలూరు సెయింట్ థ్రీసెస్. సో అట్లా అక్కడ నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ బాగా ఎక్కువైందనమాట. చిన్నప్పటి నుంచి ఇలాగే అంతే. చిన్నప్పుడు స్కూలింగ్లో హాకీ ఆడేదాన్ని నేను. తర్వాత కాలేజ్కి వచ్చాక రిమైనింగ్ గేమ్స్, బాస్కెట్బాల్ ఇట్లాగా అలవాటయ్యేది. డిగ్రీలో నేను పొరపాటు క్లాస్కి వెళ్తే కూడా ఏం ఈవెంట్లు లేవా, నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు, ఆడిటోరియంకి వెళ్ళు, లేకపోతే ప్రాక్టీస్ జరుగుతుందంటే గ్రౌండ్కి వెళ్ళనేవాళ్ళు, అలా ఉండేది. సో ఫ్యామిలీ ఏంటి, ఎంతోమంది మీరు? సోలో, ఒక అమ్మాయి, సింహం సింగిలే. చిన్నప్పటి నుంచి? సో చిన్నప్పటి నుంచి ఇలా బాయ్ కట్ అలాగే ఉండేదా లేకపోతే? లేదు, మామూలుగా చిన్న పోనీ ఉండేది అంతే. ఫ్రంట్ కట్ ఉండేది, మధ్యలో కొంచెం హెయిర్ ఉండేది అంతే. కొడుకైనా కూతురైనా ఇంట్లో వాళ్ళు మీలోనే చూసుకునేవాళ్ళు? అలా అనేం కాదు, వాళ్ళు అలవాటు అయిపోయారు అంతే. అదే కిక్ సినిమాలో ఉంటుంది చూసారా, అర్థం కాక ఫాలో అవ్వడం మొదలెట్టారు. మా వాళ్ళు కూడా అదే స్కీమ్లో ఉన్నారు. ఇప్పుడు పేరెంట్స్ మీతోనే ఉంటారా? లేదు, రాజమండ్రిలో ఉంటారు, నేను ఇక్కడ మణికొండలో ఉంటాను. అంతే, వెళ్తూ ఉంటాను మాటికి, ఎప్పుడు తోస్తే అప్పుడు వెళ్ళిపోతాను. సో జాబ్ ఎక్కడ చేశారు హెచ్ఆర్గా? నేను హెచ్ఆర్గా ఐ స్టార్టెడ్ విత్ ఇండియా సిమెంట్స్. ఆ తర్వాత హైదరాబాద్లో డీసీబీలో చేశాను, డెవలప్మెంట్ ట్రేడ్ బ్యాంక్. ఆ తర్వాత ఇది మన టాటాలో చేశాను, అంతే. సో చేస్తూ ఉండగా ఆ రియాలిటీ షోకి చేస్తూ ఐ యూస్ టు టేక్ లీవ్ అండ్ గో అండ్ సింగ్ అనమాట అక్కడ. ఈ సింగింగ్ ఎప్పటి నుంచి ప్రాక్టీస్? సింగింగ్ చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి అంటే మా పిన్ని నేర్చుకునేది, నన్ను కూర్చోబెట్టి కాసేపు ఒక పాట టప్ప నేర్చేసుకుని వెళ్ళి క్రికెట్ ఆడుకునేదాన్ని. ఏదో నేర్పిస్తున్నారు కానీ అక్కడ నేర్చుకొని అలా నేర్చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అన్న ఇదనమాట. ఆ తర్వాత ప్రాక్టీస్లు అలాంటివి ఏమి ఉండవు, క్రికెట్ మాత్రం వాళ్ళు ఆడుకునేవాళ్ళు. చిన్నప్పటి నుంచి క్రికెట్ బాగా ఇష్టం? బాగా ఇష్టం.
ఇప్పటికి కూడా టైం దొరికిందంటే ఐప్యాడ్లో నేను చూసేది క్రికెట్ మ్యాచ్లు, పాత క్రికెట్ మ్యాచ్లు అయిందన్నమాట. టీం ఏమైనా ఉండేదా మీకు ఆడుకోవడానికి? అమ్మ అది పక్కన గ్రౌండ్ ఉండేది, వెళ్ళి అబ్బాయిలందరితో హ్యాపీగా ఆడుకునేదండి. వెళ్ళి శుభ్రంగా ఆడిచ్చేవాళ్ళు, అలాగే అలవాటు అయిపోయింది. మామూలుగా అబ్బాయిల గేమ్లోకి అమ్మాయిలు వెళ్తే ఓకే అవుట్ అయిన రెడ్డిలో మొత్తం అబ్బాయిలందరూ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు నేను గ్రౌండ్లో ఆడాను. ఐ వాజ్ ఓన్లీ గర్ల్ ఇన్ ఎంటైర్ టీమ్. దే మేడ్ మీ ప్లే. షాట్లు కూడా బాగానే కొట్టాను. ఇంకా సెకండ్ మ్యాచ్లో ముక్కు కూడా బాగానే పగలగొట్టుకున్నాను. బౌన్సర్ వచ్చి ముక్కు తేలింది. హెల్మెట్ ఒక్క వస్తుందని తీసేసా, తప్పు నాదేలేండి. సో అలా అనమాట. ఏంటి క్రికెట్ కాకుండా ఇంకేం ఆడతారు? బాస్కెట్బాల్. యా, ఐ ప్లేడ్ యూనివర్సిటీ బాస్కెట్బాల్ అండ్ ఇంకా యూనివర్సిటీ గోల్ కీపింగ్ చేశాను. మళ్ళీ గేమ్స్లో బాగా ఎక్కువ అండి. అథ్లెటిక్స్ కూడా డిస్కస్ త్రో, జావెలిన్ త్రో అన్ని రికార్డ్స్ ఉన్నాయి, పర్లేదు. హాయ్, దిస్ స్నిగ్ధ. వాచ్ మై ఎక్స్క్లూజివ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఓన్లీ ఆన్ iDreams and do subscribe.